రీసెంట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిలీజ్ అయింది. దీన్ని ఎవరిస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఇస్తుంది. అయితే ఇది ఓవరాల్గా 148 కంట్రీస్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ ఇయర్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ 131, ప్రీవియస్ ఇయర్ 2024లో 129th ర్యాంక్ ఉండేది. సో ఇండియా జెండర్ గ్యాప్ని తగ్గించడంలో పర్ఫార్మెన్స్ అనేది వెనకబడిందని చెప్పొచ్చు. సో ఈ ఇయర్ ఇండియా యొక్క స్కోర్ 64.1%. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో స్కోర్ చూసుకుంటే 68.8%తో ఆగిపోయిందనమాట. సౌత్ ఏషియన్ కంట్రీస్లో టాప్ మోస్ట్ కంట్రీగా బంగ్లాదేశ్ నిలిచింది. బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ 24th. అయితే ఓవరాల్గా టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ కంట్రీ ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, యూకే అండ్ న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్ టాప్ 5 పొజిషన్లో ఉన్నాయి. మరి 148th పొజిషన్లో లీస్ట్ పొజిషన్లో ఏ కంట్రీ ఉంది? మన నైబరింగ్ కంట్రీ అయిన పాకిస్తాన్ ఉంది. ఈ ఇండెక్స్ మెయిన్గా 4 కీ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 కీ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. అయితే ఇండియాలో గ్లోబల్ జెండర్ గ్యాప్ని తగ్గించడం కోసం ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో, మహిళా శక్తి కేంద్రాస్ అండ్ రీసెంట్గా తీసుకొచ్చిన ఉమెన్ రిజర్వేషన్, నారీ శక్తి వందన్ అధినియం అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రెజెంట్ ఉన్న తల్లికి వందనం. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ జెండర్ గ్యాప్ని తగ్గించడం కోసం యూజ్ అవుతాయి. మరి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఏంటో కమెంట్ సెషన్లో చెప్పండి.